అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం కామారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. అయితే కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే ఉండటంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ కు తరలించి యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యూరియా కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం కామారెడ్డి జిల్లాలో పోలీస్ స్టేషన్లో కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. అయితే కేవలం 600 బస్తాల యూరియా మాత్రమే ఉండటంతో ఎవరికి పంపిణీ చేయాలో అర్థం కాక సొసైటీ సిబ్బంది చేతులెత్తేశారు. రైతులను కట్టడి చేయలేక పోలీస్ స్టేషన్ కు తరలించి యూరియా టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, సిరిసాగరిక ఏదైతే కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. యూరియా కోసం వచ్చినటువంటి రైతులను అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ తరలించి కూర్చోబెట్టడం అయితే జిల్లాలో కలకలం రేపుతా ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీకి సంబంధించి కూడా యూరియా కోసం కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా రైతులు బారులు తీరింది. అయితే ఈ నేపథ్యంలోనే భారీగా కూడా రైతులు తరలి రావడంతో కూడా పోలీసులు అక్కడికి చేరుకొని కూడా టోకన్ల విషయంలో కొంత రైతుల మధ్యనే గొడవ తలెత్తిన నేపథ్యంలో రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తరలించి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి కూడా ఏదైతే రైతులకైతే టోకన్లు పంపిణీ చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే యూరియా కోసం కూడా బీబీపేట మండల కేంద్రంలోని టీఎస్ఎస్ కేంద్రం వద్ద కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం 600 బస్తాలు యూరియా బస్తాలు రావడంతో కూడా భారీగా కూడా రైతులు బస్తాల కోసం తరలి రావడంతో ఎవరికి బస్తాలు అందజేయాలనేటువంటి నేపథ్యంలో కూడా రైతులైతే ఏదైతే సొసైటీ సిబ్బంది అయితే చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత ఏదైతే రైతులకు పోలీసులకు అయితే వాగ్వివాదం చోటు చేస్తున్నది. ఎందుకంటే తమను పోలీస్ స్టేషన్ తరలించడానికి కారణం ఏంటి, ఎందుకు తరలిస్తున్నారంటూ కూడా రైతులైతే పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కానీ పోలీసులు మాత్రం అక్కడ గొడవ జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తరలించడం జరిగిందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా యూరియా కోసం వచ్చినటువంటి రైతులను ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉంచి టోకన్లు పంపిణీ చేయడం అయితే జిల్లాలో కలకలం రేపుతోంది. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే యూరియాకు సంబంధించి కూడా గత 2 నెలల నుంచి కూడా యూరియా విషయంలో కూడా కామారెడ్డి జిల్లాలో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కొంటారు. ఈ విషయంలోనే కూడా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని కూడా రైతులకు పూర్తి స్థాయిలో యూరియా అందించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే ఇటు ప్రజాప్రతినిధులను అధికారులు అయితే రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. సిరిసాగరిక. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. ఏ జిల్లాలో చూసినా అన్నదాతలకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 యూరియా బస్తాలకు 1 నానో యూరియా తప్పనిసరి చేస్తున్నారని రైతులు తెలిపారు. చేసేదేమీ లేక రైతులు యూరియా, నానో యూరియా తీసుకెళ్తున్నారు. అక్కడికి వచ్చినేమో ఆధార్ కార్డ్ ఏమంటున్నారంటే మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ ల్యాండ్ ఉంది, ఆధార్ కార్డ్ అక్కడిది కావాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడికి వస్తేనేమో మీది అక్కడిది ఉంది, ఇక్కడ ఏమని ఇక్కడ అంటున్నారు. రైసా మండలి కాకుండా మా పుష్పూర్ లో ఉన్నాం అన్న, పుష్పూర్ మండలంలో ఉంది, లోసా మండలంలో ఉంది అన్న. అయితే అక్కడికి వచ్చినేమో ఇక్కడ అడుగుతున్నారు, ఇక్కడికి వస్తేనేమో అక్కడ ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. ఏ జిల్లాలో చూసినా అన్నదాతలకు ఎరువుల తిప్పలు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 యూరియా బస్తాలకు 1 నానో యూరియా తప్పనిసరి చేస్తున్నారని రైతులు తెలిపారు. చేసేదేమీ లేక రైతులు యూరియా, నానో యూరియా తీసుకెళ్తున్నారు. రైట్కి ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాగర్. అయితే నిర్మల్ జిల్లాలో యూరియా కష్టాలు చెప్పరా అంటున్నది. ప్రతి రైతు చేన్లో ఉన్న నా యూరియా తీసుకోవాలని అని చెప్పేసి పరిస్థితి. ఉదయం 10 నుంచి 4 గంటల నుంచి వీళ్ళు లైన్ కడుతున్నారు. బైంసా పట్టణంలో మిర్జాపూర్ సిఎస్సి కింద వీళ్ళు 4 గంటల నుంచి కష్టపడుతున్నారు. అయితే వీళ్ళకి యూరియా అందడం లేదు. వీళ్ళు యూరియా తీసుకుంటే నానో యూరియా అనేది ఒక లిక్విడ్ బాటిల్ ఉంటుంది. ఈ లిక్విడ్ బాటిల్ 500 ml ఉంటుంది. అది 500 ml ఒక ఎకరం అని చెప్పేసి రైతు శాస్త్రవేత్తలు, రైతు అధికారులు చెప్తున్నారు. అగ్రికల్చర్ అధికారులు అందరూ చెప్తున్నారు ఈ నానో వాడండి అని చెప్పేసి. అందుకోసం ఈ యూరియాను తగ్గించి ఇది సప్లై చేసినప్పుడు మనకైతే అర్థమవుతున్నది. వీళ్ళు ఎక్కువగా ఈ నానో వాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ప్రచారం చేసింది. అంతేకాకుండా ప్రతి రైతుకు చెప్పడం జరిగింది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో దాదాపు ఒక 2000 ఎకరాల వరకు నానో యూరియాతో వ్యవసాయం సాగిస్తున్నారు. అయితే ప్రజలకు అవగాహన కావాలని చెప్పేసి ఈ విధంగా కుదించి వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు ఆపోతున్నారు. ఈ యూరియా కష్టాలు, యూరియా రావడం కోసం యూరియా రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చేన్ల పని చేయకుండా ఇప్పటికే నిర్మల్ జిల్లాలో మొత్తం వర్షంతో నష్టం జరిగింది. దాదాపు 12,000 ఎకరాలు భూమి వ్యవసాయం నష్టమైంది. అదిగాక ఈ యూరియా దొరకపోవడంతో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు. నానో వాడితే మాత్రం వ్యవసాయాలకు మంచి జరుగుతుందని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ దాన్ని ఎవరు ఇంకా రైతులు విశ్వసించడం లేదు. ఒకవేళ విశ్వసిస్తే ఈ ప్రాబ్లం పోదని చెప్పేసి అధికారులకు మనం తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విజయవాడలో గత రాత్రి డయేరియాతో ఒక వ్యక్తి చనిపోయాడని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ సుహాసిని స్పష్టం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట వద్ద ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపులో ఆమె మీడియాతో మాట్లాడారు. కుటుంబ కలహాల వల్ల మద్యం సేవించిన వ్యక్తి గుండె నొప్పితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు సేవలందిస్తున్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక వ్యక్తి విరోచనాలు, వాంతులతో చనిపోయాడని మీడియాలో వస్తుందని నా దృష్టికి వచ్చింది. కానీ అవి నిజం కాదు. వాస్తవాలు మీ ముందు నేను వెల్లడించుకుంటున్నాను. 7:45 ఆ మధ్యలో ఒక పేషెంట్ని తీసుకురావడం జరిగింది. సో అతను వచ్చినప్పటికే చాలా బ్యాడ్గా, అతను మొత్తం ఒళ్ళంతా కూడా చెమటలతో, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అంటే మొత్తం చుట్టూ ఏరి పట్టుకున్నా కూడా చల్లగా ఆ కండిషన్తో పేషెంట్ తీసుకుని వచ్చారు. మేము వెంటనే వైటల్స్ అన్ని ఇది చేసుకొని కేసు చాలా ఇది కార్డియాక్ అని మాకు అనిపించి వెంటనే మేము 108లో ఆ కేసుని షిఫ్ట్ చేయడం జరిగింది. అతను వాళ్ళ చుట్టాల వాళ్ళని అడిగినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే ఇతను 10 సంవత్సరాల నుంచి క్రానిక్ ఆల్కహాల్ అని ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. అతనికి ఏదో బాగాలేదని ఇందాక తెలిసిన తర్వాత వాళ్ళు మేము వచ్చామో మాకు తెలీదు, కానీ మోషన్స్, వామిటింగ్స్ కాదు, ఇట్లా నల్లగా ఉందని తెలిసారు చెప్పారు. ఇక వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అంటే మేము ఇక్కడే ఉన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదని నేను అడగడం జరిగింది. సో వెంటనే నేను కేసు అనేది, ఎందుకంటే ఇమీడియట్గా ఆ కేసు చూసిన తర్వాత మాకు
అది గుండెకి సంబంధించిందని నాకు అనిపించి వెంటనే కేసుని పంపించడం జరిగింది. ఆ తర్వాత కేసు ఎలా ఉందని ఆ కేసు గురించి నేను క్యాజువాలిటీ వాళ్ళతో అక్కడ డిఏపితో నేను సంప్రదించినప్పుడు వాళ్ళు అది కేసు క్రానిక్ ఆల్కహాల్ విత్ కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో ఎక్యూట్ ఎంఐతో కేసు. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారులు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు సదుపాయాలు బాగున్నాయని అన్నారు. నాణ్యమైన ప్రసాదాలు భోజనం అందిస్తోందని, వసతి సౌకర్యం చాలా మెరుగ్గా ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. శ్రీవారి ఆశీస్సులు రాష్ట్రంపై అన్ని వేళలా ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి సవిత తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాడినం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. తీసుకోబడతాయి. కలియు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా ప్రశాంతంగా అయింది. ప్రజలు కూడా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అన్ని అకామిడేషన్స్ బాగున్నాయి. నిన్నటి రాత్రి రోజు కూడా మేము భక్తాదులను అందరూ అడిగాము. మరి చాలా నాణ్యతమైన భోజనము, నాణ్యతమైన ప్రసాదము, మరి అకామిడేషన్ కావచ్చు, మరి కింద నుంచి పైకి రావడానికి కావచ్చు, మరి టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని ప్రజలు చెప్పడం, ఈ రాష్ట్రానికి కలియుగదైవ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం భక్తిభావంతో చిడతల భాగవతం ప్రదర్శన జరిగింది. సాంప్రదాయ భాగవత రామాయణ పఠనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని భాగవతం గానం చేశారు. పిల్లల స్వరాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోగా భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో నిండిపోయారు. చిడతల భాగవతం ప్రత్యేక శైలిలో శ్రావ్యంగా సాగగా సాంప్రదాయ భాగవత గానం, హార్మోనియం స్వరాలు, తాళ వాయిద్యాల నాదం కలిసిన ప్రదర్శనకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ ప్రదర్శనలో చిన్నారుల భాగస్వామ్యం భక్తులను మరింత ఆకట్టుకుంది. సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నప్పటి నుంచి అలవడితేనే భవిష్యత్తు తరాలు ధార్మిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడతాయి. ఈ తరహా కార్యక్రమాలు చిన్నారుల్లో భక్తి బోధనను పెంపొందించడమే కాకుండా హైందవ ధర్మాన్ని రక్షించుకునే పునాదులు వేస్తున్నాయని భక్తులు అభిప్రాయపడ్డారు. వరుస అల్ప పీడనలు, కుండపోత వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఏకమై పంట పొలాలను నీట ముంచి అన్నదాతలను కోలుకోలేని దెబ్బలు కొట్టాయి. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు వరదలకు కొట్టుకుపోతే చేతికొచ్చిన ధాన్యం తడిసి నేలపాలైంది. దీంతో 90% మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. మరోవైపు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద జలాలను దిగువకు వదిలి కృత్రిమ వరదలకు కారణమయ్యారు జలవనరుల శాఖ అధికారులు. మొన్నటి వరకు వర్షాలు లేక ఆకాశం వైపు ఆవేదనతో చూసిన అన్నదాత నేడు కుండపోత వర్షాలు కురిపిస్తుండటంతో అదే ఆకాశం వైపు చూస్తూ రోదిస్తున్నాడు. వస్తే వట్టి కరువు, లేకుంటే పచ్చి కరువు అంటూ నీట మునిగిన పంట పొలాలను చూస్తూ రైతన్న కన్నీరు పెడుతున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో చోటు చేసుకుంది.
ఆత్మకూరు డివిజన్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్ లో కుండపోత వర్షాలు కురిశాయి. నెల రోజుల్లో 18 సార్లు ఎడతెరిపి లేకుండా కుంభ వర్షం కురిసింది. మరోవైపు ముందుగానే శ్రీశైలం జలాశయం నిండింది, తుంగభద్ర పోటెత్తింది. దీంతో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ముఖద్వారం పోతిరెడ్డిపాడు నుంచి తెలుగురంగ, గాలేరు నగరి, కేసీ ఎస్కేప్ ఛానల్, హయంద్రీవ, కుందు, భవనాసిని, సిద్ధాపురం ఎత్తిపోతల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. అయితే వెలుగోడు జలాశయం స్పిల్వే నుంచి గాలేరు ద్వారా కుందు నదికి 15 రోజులుగా అధిక మొత్తంలో వరదను దిగువకు విడిచిపెడుతున్నారు. మరోవైపు బనకచెర్ల కాంప్లెక్స్, కేసీ ఎస్కేప్ ఛానల్, నిప్పులవాగు నుంచి తుంగభద్ర వరదను, అదే సమయంలో ఎస్ఆర్ఎంసీ నుంచి గాలేరు నగరి వరద గేట్ల ద్వారా ఆవుకు జలసం నుంచి కడప గండికోటకు వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడిచిపెడుతున్నారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, మిరప పంటలు సాగయ్యాయి. శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 90% మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఈ కుండపోత వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద పంటలను ముంచితే తమకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులు అన్ని జలాశయాలను పూర్తిగా నింపాలని, ప్రభుత్వ ఆదేశాలను తమలు అమలు చేయడమే పని అని జలవనరుల అధికారులు అంటున్నారు. ఈ 2 శాఖల అధికారుల నిర్వాకంతో అన్నదాతలు కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసిన నీటిలో సుమారు 18,000 క్యూసెక్ల కృష్ణా జలాల నిప్పులవాగు, గాలేరు నది ద్వారా కందు నదికి వదులుతున్నారు. దీంతో కందు పరివాహక ప్రాంతంలో సాగు చేసిన పంటలు మునిగి రైతులకు తీవ్రంగా నష్టపోయారు. వెలుగోడు, పాములపాడు, బండి, ఆత్మకూరు, మహానది, గడివేముల, మిడుతూరు, పడిగ్యాల, నంద్యాల, రుద్రవరం, సిరివెల్ల, కోవెలకుంట, బనగాపల్లి మండలాల్లో వరద పంటలను ముంచింది. పొలాలన్నీ వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. చెరువులకు గండ్లు పడి పంట కాల్వలు తెగిపోయాయి. పాములపాడు మండల ఇస్కాల ప్రాంతంలో భవనాశిని నది ఉప్పొంగి వందల సంఖ్యలో గొర్రెలు కొట్టుకుపోయి కాపరులకు లక్షల రూపాయల్లో నష్టం వచ్చింది. వరుస అల్పపీడనాలు, ఆవర్తన ద్రోణుల కుండపోత వర్షాలకు ఆత్మకూరు డివిజన్లోని శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల నుంచి విడుదలైన వరద జలాలు, మరోవైపు ఏకదాటి కుండపోత వర్షాలు రైతులను ముంచుతున్నాయి. కుందు నది కృత్రిమ వరదలు, ఉరుకుల పరుగులతో కృష్ణా, తుంగభద్ర నదులు జల సంరక్షణను గాలికి వదిలేసిన అధికారుల నిర్లక్ష్యం వెరసి వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగి అన్నదాతను తీవ్ర నష్టాల్లో ముంచాయి. కనీసం నష్టపరిహారమైనా అందించి ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. డబ్బు పెట్టి మేము తెచ్చుకొని ఇత్తనాలు బొత్తనాలు అన్ని తెచ్చుకొని గిరువులు అన్ని వేసుకొని కూడా లాస్ట్ కు మిగిలాలంటే కూడా ₹10 రాకుండా పావులు కూడా రాకుండా ₹10 వడ్డీ ₹20 వడ్డీకి తెచ్చుకొని కూడా మేము ఏం చేయాలి సార్? మళ్ళీ చిన్న పల్లెటూర్లకు రావాలంటేనే కదా సార్ ఏదైనా కూడా అమౌంట్ కైనా. ఇప్పుడు ఓట్లకైతే అమ్మా నాకేయండి, అక్క నాకేయండి, చెల్లి నాకేయండి అని అంటారు. ఇవన్నీ చేయాలి కదా సార్? ఇవన్నీ ఊరికి ప్రపాదించినైతే చేయాలా? ఎట్ట పోతారు సార్? ఇప్పుడు అంత బోనాస్ వచ్చింది, ఇసుకాలకు పోవాలంటే కూడా రానికే లేదు, పోనీకే లేదు. అక్కడోళ్ళు అక్కడిని, ఇక్కడోళ్ళు ఇక్కడనే. బువ్వ కడుపుకు తినాలంటే కూడా బువ్వ లేదు, ఎండకపోతున్నాయి పొట్టలల్లా. వాడు బాగుంటాడు, వీడు బాగుంటాడు. మధ్యలో నాశనం అయ్యేది రైతుకు తిన్నిక లేదు. ఎడికేం చెప్తాం సార్? ఇంకా సార్ నిన్న 45 గొర్రెలు పోయినాయి సార్ నావి. నా బోనాస్ వచ్చి బోనాసులో పోయింది సార్. ఇట్లా గొర్రెలు కాసుకుంటుంటే మీరు సార్ వాళ్ళు వచ్చి సహకరించిరి. వాళ్ళేమో సార్ వాళ్ళకేమో మాకు నష్టం వస్తున్నా కూడా ఎవరేం చేయలేకున్నారు సార్. 45 గొర్రెలు ₹1 కాదు ₹2 కాదు సార్, 15 లక్షలు పోయినాయి సార్ నావి. ఇప్పుడు 15 లక్షలకు కానీ ₹1 కూడా రాకపోతే సార్.
సార్ నిన్న బోనాసులో వాగలో ఉడకపోయింది నిన్న. దాని రేటు బట్టి మనం ఒక జత వచ్చేసి 22,000 జత తెచ్చి కొన్నాం సార్. మేము మొత్తంగా తెచ్చిన ఇంకా నా బాధ చెప్తే తీరా సార్. ఒకటి 7 ఒకటి తక్కువ పెద్దవాగు సార్. నేను అసలు అనుకోకుండా వచ్చింది. గొర్రెలు పండుకుని అవతల ఉండే గొర్రెలు అవతల సంగతి వచ్చి అవతల సంగతి వచ్చే గొర్రెలు వచ్చేసి ఇంకా వాగులో ఉడకపోయినాయి సార్. మేము మిమ్మల్ని పిలిపించాలంటే కూడా మాతో కాలేదు సార్. ఇంకా మాకు అసలు తోసవారు సార్. దానిలో పట్టుకపోయి మాకు పరిస్థితి కూడా లేదు సార్. ఆ బోనాసులో వాగు అంత పొలప పడుతుంది. మేము పోతే కూడా మేము కూడా వెళ్ళిపోతున్నాం అమ్మడికి. మేము ఏం చేస్తాం సార్? ఇంకా మీరేం సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆ పంట పండలేదు. నీళ్లు చూడు, ఆ నీళ్లు పట్ట పొలం మా సొంత పొలంలోకి కూడా ఇన్ని నీళ్లు వచ్చినందుకు వలన ఇక్కడ ఉన్న మొత్తం ఎస్సీ వాళ్ళే పొలాలే ఉన్నాయి. 30-40 ఎకరాల పొలం ఉన్నాయి. ఈ కాలువకు పంట నష్టానికి గురయ్యే పొలాలు మొత్తం 30-40 ఎకరాల పొలాలు ఉన్నాయి సార్. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ సిద్ధాపురం ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నీళ్లతో ప్రతి సంవత్సరము ఒరిజినల్ పట్ట పొలాలు కూడా ముంపవుతున్నాం. మేమేమో పంట పండుతుంది అని చెప్పి ఎకరాకు 30-40 ఖర్చు పెట్టి వేస్తే అక్కడ ఉన్న గింజలు తీసుకురావడానికి 40,000 ఖర్చు అయింది. ప్రతి సంవత్సరం మమ్మల్ని మాకు ఏ పంట నష్ట పరిహారాలు వస్తలేవు. అంటే ఊరు అందరికి ఎల్లి పొలాలకు పండిన వాళ్ళతో సహానే వస్తున్నాయి కానీ మాకు ప్రత్యేకంగా అయితే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి రావట్లేదు ఈ పొలాలకు సంబంధించి. దయచేసి మాకు ఏదన్నా మా మీద ఇక్కడ ఉన్న రైతుల మీద అందరి మీద మారో సరుగు కానీ మన ప్రభుత్వానికి ఏదైనా వినతి పత్రం ఇచ్చైనా సరే మాకు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.